తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలోని వరి విత్తనాలు WGL 44 మరియు WGL 1537 వరి వంగడాల గురించి రైతుల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. రెడ్డి అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా WGL 44 రకం ఒక ఎకరానికి ఇచ్చారు. పెట్టినాం, వరి బాగుంది, నాణ్యం బాగుంది, గింజలు కూడా సన్నగా ఉంటుంది. బీపీటీ మీద పోల్చుకుంటే ఇత్తనం బాగుంది. ఇది రోగాలు లేవు, గింజలు సన్నం, కంకి నిండా ఉంది. రైతు నాతో పాటు రైతులకి కావాల్సిన వాళ్ళకి ఇత్తనాలు ఇస్తాం. నా పేరు ఇమ్మడి వెంకటేశ్వరరావు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం జానకిపురం గ్రామం. WGL 44 సిద్ధి వెరైటీ రకాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం వారి ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ కిట్ని మేము ప్రజెంట్ ఈ వర్షాకాలంలో విత్తడం జరిగింది. అయితే పంట విషయంలో పంట చాలా అద్భుతంగా ఉంది. దీనికి రసాయనిక ఎరువులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఈ పడిపోయే లక్షణం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు రైతు. పంట విషయంలో అయితే చాలా అద్భుతమైన పంట. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాగూడెం పంచాయతీ సూరంపాలెం గ్రామం. నా పేరు సాయిని మధుసూదన్ రావు. నేను ఈ సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి రైతు వారికి సొంతగా ఇత్తనాలు పెంచుకునే విధానం అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఇత్తనాల కిట్ను తీసుకొచ్చి వేయడం జరిగింది. చాలా బాగుంది, నచ్చింది. అందుకని మేము వేసుకున్న కాడ నుంచి కూడా మేము సార్కి చెప్పి వాళ్ళ ఫస్ట్ వేసిన డేట్ కాడ నుంచి మేము పంట కోసే వరకు కూడా వాళ్ళకి అన్ని దశల్లో వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వారు కూడా వచ్చి మాకు వాళ్ళు దీంట్లో ఉన్న ఏదన్నా తెగుళ్ళు కానీ ఏమన్నా మాకు వాటి గురించి సమావేశం వాటికి సంబంధించి వివరణ ఇస్తున్నారు. ఈ పంట ఇట్లా ఈ విధంగా చేసుకోవడం మాకు బాగానే ఉంది. దీంతో పాటే మేము వేరే పంటలు కూడా వేసాం. వాటితో పోల్చుకుంటే ఈ పంటకి పురుగు మందులు కానీ మిగతా అన్నీ చాలా తక్కువనే ఉన్నాయి, బాగున్నాయి. మేము ఒకసారి 5 మందులు కొట్టాము. దీనికి BLB చుట్టుపక్కల అన్ని పొలాల్లో వచ్చినా కానీ ఈ వెరైటీలో ఇంతవరకు మేము ఎక్కడ చాలా తక్కువగా గమనించాం. ఏదో 1 సాట 2 సార్లు కొద్దిగా కాపాడింది. ఈ విధంగా ఇచ్చి చేశారు. ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉంది. ఇంకా ఒక వారం రోజుల్లో మేము దీన్ని కోసుకుంటాం. ఇది చుట్టుపక్కల మా గ్రామంలో ఉన్న రైతులు కూడా చూసి ఇది పర్వాలేదు పెట్టుకుందాం అని అనుకుంటున్నారు. ఇది వాళ్ళందరికీ కూడా ఇది దిగుబడి చూస్తే అందరికీ మంచిగా అనిపిస్తే దీన్ని ఇక్కడ మా గ్రామంలోనే రైతులు కొనేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం ఈ విధంగా వేయటం అనేది ఒక మంచి గొప్ప రైతుల వారికి చాలా మంచి గొప్ప అవకాశం. ఇంతవరకు ఇది ఎప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం ఇది జరిగింది. అది కూడా మళ్ళీ మా గ్రామంలో మేము వేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అనుభవంగా చూసినాం కాబట్టి దీన్ని వేసుకోవడానికి మాకు ఏ విధమైన లోటు లేదు. ఇదివరకు మేము మామూలుగా ఇతర షాపుల నుంచి తెచ్చుకున్న విత్తనాలు అయితే మాకు దాంట్లో ఏమన్నా బెరుగులు ఉన్నా కానీ ఇవి ఉన్నా కానీ మనకి తెలిసే కావు. వాటిని మేము వేసుకున్నాక తిరిగి చూపించినా చూపించినా కానీ సారు వాళ్ళు చూసినా కానీ ఇక మనం ఏం చేసేవాళ్ళం కాదు. ఆ స్లిప్ లైన్ చూసుకొని వచ్చి వాళ్ళకి ఇయటం ఇచ్చినా వాళ్ళు వాటికి సరైన పరిష్కారంగానే అవి చూపించేవాళ్ళు గారు. ఇదివరకు ముందు మేము వేసినట్లు నోటికి దాదాపు ఒక 70% కేళీలు ఉన్నప్పుడు కూడా మేము ఏం చేయలేకపోయాం. ఈసారి మాకు విత్తనం బాగుంది. దీంట్లో కేళీలు ఉన్నా ఏమన్నా మేము క్షేత్రస్థాయిలోనే మేము పరిశీలన చేసుకుంటాం కాబట్టి మాకు ఇది మంచి అనుభవంగా ఉంది. ప్లస్ దీన్ని విత్తనాన్ని కూడా మేము చూసుకుని ఇస్తున్నాం కాబట్టి మాకు వేసుకోవడానికి కూడా ఏ విధమైన అభ్యంతరం ఉండదు, మంచిగా వేసుకుంటాం. ఈ విధానాన్ని కల్పించినటువంటి తెలంగాణ గవర్నమెంట్ వారికి మరియు ఈ ప్రతి విషయాల్లో కూడా మనకి తోడున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మన భరత్ గారికి మిగతా మొత్తం స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు. నా పేరు గాదె నర్సిరెడ్డి, గోరగంపాడు మండలం మోరంపల్లి బండి. మేము వ్యవసాయం చేసుకుంటూ వరిధాన్యం ఎక్కువ పండిస్తాం ఈ ప్రాంతంలో. దానికి జయశంకర్ విశ్వవిద్యాలయం కేంద్రం నుండి కృషి విద్యాలయం నుండి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారాలతో ఈ సంవత్సరం ఈ కొత్త వంగడాలు ఇవ్వటం జరిగింది. WGL 1537 నెంబరు విత్తనాలు ఇవి. కానీ దీనికి మందు తక్కువే, ప్లస్ తెగుళ్ళు కూడా చాలా తక్కువ. పై మందులు అసలు కొట్టకుండా కూడా సమృద్ధిగా ఆరోగ్యంగా పంట పండింది. ఇది విత్తనం మేము కంటిన్యూ చేసుకుంటూ ఇది 4-5 సంవత్సరాల పాటు ఈ విత్తనాన్ని వాడుకోవచ్చు అనేది మాకు అనిపిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ విత్తనాన్ని మాకు ఇవ్వటం, మేము సాగు చేయటం వల్ల మాకు ఒక అనుభవం వచ్చింది. దీని కంటిన్యూగా తెలంగాణ ప్రభుత్వం
విత్తనాలని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ కొత్త వంగడాలని ఇచ్చుకుంటూ రైతుల్ని ఎంకరేజ్మెంట్ చేసి రైతులకి నష్టం లేకుండా ఆదాయంతో ముందుకు సాగు చేసేటట్టుగా చూస్తుంది ప్రభుత్వం. వీరందరికీ కూడా కృషి విశ్వవిద్యాలయం వారికి కానీ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి కానీ మాకు అందుబాటులోకి వచ్చేటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి అందరికీ సహకారంతో రైతులు చాలా ఆనందంగా ఉత్సాహంగా వచ్చే యాసవకాలం పంటకు కూడా ఇవి సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటాయని అన్ని రకాలుగా తెగుళ్ళకి తక్కువగా ఉంది. రోజులు 120 రోజులకే పంట చేతికి వస్తుంది కాబట్టి చాలా సంతోషం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.